తెలియజేస్తూ అదేవిధంగా సమావేశంలో పాల్గొన్నటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో కానీ అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చేసి మనం 3 పార్టీలు కలిస్తే బాగుంటుంది. రాష్ట్రంలో అరాచక శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఈ అరాచక శక్తులను తరిమి కొట్టాలి అంటే మనం ముగ్గురము కలిసి పనిచేయడం చాలా అవసరం అని చెప్పేసి ఒక అభిప్రాయం రావడం జరిగింది. మరీ మిక్కిలి వీలైతే నేను 2 సీట్లు తగ్గించుకుంటా, ప్రతి ఒక్కరు కూడా టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ నేను 2-3 తగ్గించుకున్నా పర్వాలేదు, వ్యతిరేక ఓటులు చీల్చకూడదు, ఈసారి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించే కార్యక్రమం చేయాలా అనేటువంటి అభిప్రాయంతో ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఉన్నటువంటి అభిప్రాయాల మేరకు, సర్వేల మేరకు ప్రొద్దుటూరు కాన్స్టిట్యూన్సీకి ఎవరైతే బాగుంటుంది క్యాండిడేట్గా అని అనుకున్నప్పుడు రకరకాల 5-6 సర్వేలను తీసుకొని ఇక్కడ కూడా చాలామంది మిగతా వాళ్ళు కూడా కొంత ఆశాభావం ఉన్నారు, ఒక్కొక్క పార్టీలో ఆశాభావం ఉన్నారు. సరే ఏది ఏమైనా కూడా వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చి సర్వేల ఆధారంగా వచ్చేసి వరదరాజు రెడ్డి గారికి టికెట్ ఇస్తే బాగుంటుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నాయో మనకందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరులో అరాచక పాలన జరుగుతూ ఉంది. ఇసుక మాఫియా ఒక పక్కన, ఇసుక దందా ఒక పక్కన, లిక్కర్ స్కామ్లు ఒక పక్కన, జూదాలు ఒక పక్కన, ఇట్లా రకరకాల అభిప్రాయాలతో కొనసాగుతుంది. అవి ఏమనంటే మిత్రులంతా కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. వారి వివరాలు కూడా, వారి అభిప్రాయాలను కూడా ఏ విధంగా మనం పనిచేయాలా, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలా. బహుశా ఒకవేళ ఈ రోజు ఏమైనా వీలు కాకపోయినా కూడా పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి, ఆ పార్టీకి ఈ పార్టీకి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఒకరోజు మళ్ళీ మనం కూర్చోలేసి, నాయకులు కూర్చోలేసి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని ముందుకు వచ్చేటువంటి అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈనాడు పెద్దలు మన టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. నమస్కారం. వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు, అలాగే స్టేట్ జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు. రాక్షసుని సంహరించాలనుకుంటే దేవతలంతా ఒకటి కావాల్సిన అవసరం వచ్చింది. లేదంటే ఇటువంటి రాక్షసుల ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదానికి అన్ని శక్తులు కూడగట్టుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. అందుకే ఒక పవిత్ర కలయిక రాష్ట్రం కోసం, ప్రజల కోసం 3 పార్టీలు అధినాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా గౌరవించుకొని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని వరదరాజు రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. ఒక అరాచక పరిపాలన చూసాం 5 సంవత్సరాలుగా. ఎక్కడ చూసిన అవినీతి, అరాచకం, దౌర్జన్యం, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ప్రశ్నించే వారి మీద దాడులు, కేసులు పెట్టడం, బెదిరించడం, అనేక రకాల సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి మనిషిని లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది వైసీపీ. దానికంటే పై ఎత్తేసి మనం 3 పార్టీల కలయిక ఈరోజు వైసీపీ అభ్యర్థిని, వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది తప్పదు. వచ్చేది ఈ సంకీర్ణ ప్రభుత్వమే. తెలుగుదేశం, జనసేన, బీజేపీ
నేతృత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం. దీంట్లో అనుమానమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వమే. రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం కలవాల్సి వచ్చింది. చాలా మందికి రకరకాల అనుమానాలు ఉంటాయి. ఏదేదో రకరకాలుగా చర్చలు, మాటలు జరుగుతూ ఉంటాయి. గతం గతః, బైగాన్స్ ఇస్ బైగాన్స్ అంటారు. గతం గతః. ఇప్పుడు ఏంటి కర్తవ్యం అనేది మనకు ముందు ముఖ్యం. రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించుకుంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, సామాన్యులు ఇబ్బంది పడతారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు, కరెంటు ధరలు, పెట్రోలు, డీజిలు, అన్ని రకాల ధరలు పెరిగిపోయినాయి. ఏదో బటన్లు ఒత్తి ఏదో ఇస్తాను అని చెప్తాడు ఈ ముఖ్యమంత్రి గారు. పైనుంచి చాక్లెట్ ఇస్తాడు, కింద నుంచి మహిళల నెక్లెస్లు కొట్టేస్తున్నాడు. ఏమీ చేసింది లేదు. ఈయన రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసేసినాడు. జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా కూడా అంధకారంలోకి నెట్టివేయబడినాడు. యువతకు భవిష్యత్తు లేకుండా తయారు చేసినాడు. ఈరోజు 15-20 సంవత్సరాల యువత రేపు చదువుకొని బయటకు వస్తే నా భవిష్యత్తు ఏందని ఆలోచిస్తే వారికి అంధకారం కనపడతా ఉంది. ఎక్కడా లేని బాధ, ఆవేదన, ఆక్రోశం వెలగక్కుతూ ఉన్నారు యువత. ఏంటి మా భవిష్యత్తు, ఏంది మా పరిస్థితి? ఈ రాష్ట్రంలో గంజాయి పరమైపోయింది ఈ రాష్ట్రాన్ని. నిన్న చూసాం, విశాఖపట్నంలో 25,000 కేజీలు మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు ఈ రాష్ట్రానికి, విశాఖపట్నానికి వస్తూ ఉంటే. అంటే రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం కానీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏమి చేస్తూ ఉందని చెప్పి మనం ఆలోచించాలి. దీనికి అన్నిటికీ కూడా ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా లేదా అని చెప్పి మనం ఆలోచించాలి. ఇటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి భారత పౌరులుగా తీర్చిదిద్దబడే ఈ యువకుల భవిష్యత్తును నాశనం చేయబోతోంది ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో 3 పార్టీలు ఈరోజు ఒక పవిత్ర ఆశయంతో రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలా. అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టినా కూడా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా త్యాగం చేసి ఇంకా 1-2 సీట్లు అక్కడక్కడ తగ్గించుకొని ఆయన కూడా త్యాగం చేశారంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో, ఒక ఆవేదన ఏ విధంగా ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. 10 సంవత్సరాలుగా జనసేన అధ్యక్షుడు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు ఈ ప్రభుత్వం మీద, ఈ 5 సంవత్సరాలుగా. కాబట్టి మనం అందరం కూడా ఈ పవిత్ర కలయికను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి తీసుకుపోవాలా. రెండవది, ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు చేసినారు. కేంద్రంలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే మళ్ళీ అధికారం చేపట్టబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అవసరం. ఒక నెల జీతం ఇవ్వాలంటే ఈ ముఖ్యమంత్రి గారు అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇస్తానట 1వ తేదీ. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వాలంటే ముందు రోజు బ్యాంకులో అప్పులు చేసి ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి అప్పుల రాష్ట్రాన్ని నాశనం చేసేసి ఈరోజు ఆర్థికంగా ఎదుగుదల లేకుండా 1వ తేదీ వస్తే ఖర్చులకు డబ్బు లేకుండా తయారు చేసిన ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం అవసరం. అంతే తప్ప ఏదో బీజేపీతో గుర్తు పెట్టుకుంటేనో ఇంకోటో ఆ రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి దేశాన్ని అనేక రకాలుగా ఆర్థికంగా ఎక్కడో ఉన్న స్థానాన్ని ఈరోజు 5వ స్థానం తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. జిఎస్టీ చూసుకుంటే ప్రతి నెల కూడా 1,60,000 1,70,000 కోట్లు జిఎస్టీ వసూలవుతూ ఉంది. ఆర్థికంగా దేశమేమో ముందుకు పోతా ఉంది, రాష్ట్రాన్ని ఏమో వెనక్కి పంపించేసినాడు ముఖ్యమంత్రి గారు. ఈ దేశంలో లాస్ట్ ఏ రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నిరుద్యోగ శాతం లాస్ట్లో ఉంది, ఆర్థికంగా రాష్ట్రంలో ఉంది, అభివృద్ధిలో లాస్ట్లో ఉంది, అరాచకంలో మాత్రం ఫస్ట్లో ఉంది. ప్రశ్నించేవాడి గొంతును నలిపి కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఈ కలయికతో ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. రేపు ప్రొద్దుటూరులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెద్దలు వరదరాజరెడ్డి గారు
మీ అందరి సహకారంతో, రెండు పార్టీల సహకారంతో అఖండమైన మెజార్టీతో గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, అందరం మూడు పార్టీలు ఎక్కడా కూడా సమన్వయ లోపం లేకుండా, అధ్యక్షులు ఉన్నారు శశిభూషణ్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు నేనున్నాను, అదేవిధంగా జనసేన నాయకులు కిషోర్ గారు ఉన్నారు. మేము ముగ్గురం కూడా అన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు తీసుకుపోయేదానికి ఒక సమన్వయపరిచి, మొన్న కూడా మేము కడపలో కూడా కలిసాము. కడపలో కలిసి కూడా ముగ్గురు అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ ఎన్నికల్లో ఫైట్ చేసి అన్ని స్థానాల్లో గెలిచేదానికి మనం అందరం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి మీకు అందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ, జై జనసేన. సింగిల్గా రాలేరా, మేము ఒక్కరిగానే వస్తున్నామని ఇందాక వాసుగా సార్ చెప్పినట్టు దేవతలందరూ కలిసి రాక్షసుని అంతం చేయడానికి అందరూ కలిసి కట్టుకొచ్చారు. దానికంటే ఇంకో చిన్న ఉదాహరణ ఏంటంటే, మన కడప భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు దొంగ వస్తున్నాడు అంటే దొంగల్ని, అరాచకవాదుల్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పరిపాలన, ఇలాంటి పార్టీ ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ చదివేటప్పుడు ఒకసారి వెళ్తుండగా బస్సులో మా ఊరికి ఒక వ్యక్తి, ఆయన గుర్తుందో లేదో సార్కి, ఒక యువకుడు వచ్చి అడ్డం పడగానే వెంటనే కారు దిగి ఏం నీ సమస్య అని అప్పటికప్పుడు ఆయన సమస్యను పరిష్కరించి, లేని నీకేమైనా ఇబ్బంది ఉంటే వెంటనే మా ఇంటికి రా అని చెప్పి, ఆ రోజు ట్రాఫిక్ అంతా ఆగిపోతే ఆ రోజు అడిగితే ఈ సందర్భం చెప్తే నాకు అప్పటికి గుర్తుండిపోయింది. ప్రజల నాయకుడికి సంబంధించి ఆయన అప్పుడే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తుండడము, వివాదరహితుడుగా వదరాలి సారు ఖచ్చితంగా పొద్దులకు చేసిన సేవలకు సంబంధించి ఆయన వివాదరహితుడిగా ఏ సమస్యనైనా సరే శాంతియుతంగా ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఆయన గడప తొక్కినా కూడా ఆయన పరిష్కరించే విధానాన్ని బట్టి కూడా ప్రజలు ఎన్నోసార్లు ఆదరించారు. ఈసారి కూడా ఆదరిస్తారు. థంబింగ్ మెజారిటీ వస్తుందని ప్రజలు యునానిమస్గా చెప్తున్నారు. దానికి సంతోషం. అట్ ది సేమ్ టైం ఈ అరాచక పాలనకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఈ పొద్దులకు సంబంధించి మున్సిపల్ గ్రౌండ్ స్కూల్కి సంబంధించి అనీ బిసెంట్ స్కూల్, మన మున్సిపల్ హై స్కూల్కి సంబంధించి అక్కడ మార్కెట్ యార్డ్ పెట్టారు కొత్తగా. ఒక స్కూల్ పరిసరాల్లో మున్సిపల్ కమిషనర్ ఉండంగా వైలేట్ చేస్తూ ఆ స్కూల్ ప్రెమిసెస్ గ్రౌండ్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తెలిసినా కూడా ఆ స్కూల్ గ్రౌండ్లో మార్కెట్ యార్డ్ రాత్రి నెలకొల్పారు. అంటే వైలేషన్స్ ఈ ప్రభుత్వం చేయాల్సినవి ఎలాంటి తప్పుడు విధానాల్లో చేస్తారని చెప్పడానికి ప్రత్యక్షంగా ఇప్పటికీ ఆ మార్కెట్ యార్డ్ ఉంది. సరే, మా కొత్త మార్కెట్ కడతామని 2020 కల్లా కట్టిస్తాను, నేనే ప్రారంభోత్సవం చెప్పిన ఈయన స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఓటు అడుగుతారు, మీ ఇంటి దగ్గరికి ఎలాంటి పరిస్థితులు వస్తున్నారో మనందరికీ తెలుసు. ఇక డ్రైనేజీకి సంబంధించిన సమస్యలు ఎలాగో మనకు తెలుసు. తర్వాత వాటర్కి సంబంధించిన సమస్యలు తెలుసు. మన పొద్దుటూరులో ఇన్నేళ్ళైనా కూడా ఈ సమస్యలు ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ చేస్తూనే ఉన్నప్పటికీ ప్రభుత్వంలో వాళ్ళు ఉండి కూడా, ఇందాక సార్ పెద్దలు చెప్పినట్టు మన పొద్దుటూరులో ఉన్న సమస్యలు జూదానికి సంబంధించి, అరాచకాలకు సంబంధించి లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ నేను పెద్ద గొప్ప పరిపాలన అందిస్తున్నానని ఆయన తాడేపల్లికు జూనియర్గా ఇక్కడ ఎగ్జిస్టింగ్గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే మనం చెప్పుకోవచ్చు. ఆయన జూనియర్ అనమాట, ఆయన ప్రింట్ ఇక్కడ ఉండేది. సో ఇలాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపించాలి. ఇలాంటి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అరాచకాలను అడ్డుకోవాలంటే సార్ లాంటి, వరదారెడ్డి సార్ లాంటి వాళ్ళు తప్పకుండా మనకి ఎమ్మెల్యేగా ఉండాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే, 10 లక్షల కోట్లు రాష్ట్రానికి 5 ఏళ్లలో బడ్జెట్ ఉంటే, అంటే యావరేజ్గా 2.5 లక్షల కోట్లు అనుకుంటే, పోలవరానికి కేవలం 55,000 కోట్లు డబ్బులు ఖర్చు అవుతుంది. ఈయనే చెప్పినాడు ప్రతిపక్షంలో, సంవత్సరానికి ఇంత కట్టుకుంటా పోతే బడ్జెట్లో మనము కేంద్రం నుంచి రీఎంబర్స్ చేసుకోవచ్చు అని. కానీ పోలవరం ఇంతవరకు పూర్తి కాలేదు. స్టీల్ ప్లాంట్ జమ్మలమడుగు పెట్టాడు, అక్కడేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేవలం 2,000 కోట్లు అప్పడిగితే, మీరు ప్రతి సంవత్సరము జిఎస్టీ రూపంలో తీసుకుంటారు, అది మేము రీఎంబర్స్ చేస్తామన్నా కూడా స్టీల్ ప్లాంట్ 2,000 కోట్లు అప్పి లేకపోయినాడు. ఇక ఈయన చెప్పే మాటలకి దిక్కులు పెక్కటిల్లేలా చెప్పే ఈ బటన్ నొక్కుతో చేసే కార్యక్రమాల్లో ఆయన చెప్పిన అరాచకాలు చెప్పుకుంటా పోతే మనకి సభ సరిపోదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనుకుంటున్నాం. కాబట్టి మా సహకారం, మా అధినేత మాకు ఇచ్చిన గైడ్ లైన్స్, అంటే మాకు ఎంత ఆవేదన ఉందంటే, మేము ఖచ్చితంగా ఈసారి ఒక బలమైన స్థానాల్లో కనీసం ఒక 80 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటే, పొత్తు కోసమని ఆయన సాక్రిఫైస్ చేసిన విధానము, అలాగే మేము ఎంత బాధపడుతున్నప్పటికీ ఆవేదన కేవలం స్టేట్ కన్సర్న్, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్న నిర్ణయానికి ఈ రోజుకు ఆయన లైన్ దాటుకోకుండా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నాం. అది మా అధినేత రాష్ట్రం కోసం చేసిన త్యాగానికి, రాష్ట్రం కోసం ఆయన పడుతున్న ఆవేదనకి
ఇంతగా రాష్ట్రం కన్సర్న్ చూపించే నాయకులు లేరని జనసేన పార్టీ ప్రతినిధులుగా మేము సగర్వంగా చెప్పుకోవాలి ఎప్పటికైనా సరే. సో స్టేట్ కన్సర్న్తో జనసేన పార్టీ పనిచేసే విధానము, అలాగే స్టేట్ కన్సర్న్తో ప్రజలందరికీ మేలు చేయాలని ఒక భరోసాని, నమ్మకాన్ని ఈ రానున్న ఐదేళ్లలో స్థానికంగా మన వరదరాజు సార్ గారు విజయాన్ని అందుకొని ప్రజలందరికీ మేలు చేసేలా సహాయ సహకారాలు అందిస్తారని, మా స్థానిక యువత అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళ పరస్పర సహకారం, బీజేపీకి సంబంధించిన నాయకులు స్థానికులు సంపూర్ణ సహకారం అందిస్తామని, అలాగే మా క్యాడర్ కూడా మీరు కూడా గౌరవానికి సంబంధించి ఏమాత్రం లోటు కాకుండా ఉంటారని, చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థానిక నాయకులు అందరూ పేరు పేరున మీకు టచ్లో ఉంటారు, సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు అందిస్తారు. అలాగే మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అవ్వాలి. అసెంబ్లీలో మన రాష్ట్రానికి సంబంధించి, మన పృథ్వీకి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించి మళ్ళీ ఒకసారి మీరు పాత టర్మ్లో 5 సార్లు చేసి చూపించారో అది మరోసారి మీరు రిపీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై హింద్, జై జనసేన, జై టీడీపీ అండ్ జై బీజేపీ. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనందరి లక్ష్యం ఒకటే, వైసీపీ ప్రభుత్వాన్ని దించాలి, మన టీడీపీ ప్రభుత్వాన్ని మనం తీసుకురావాలనే ఒకే లక్ష్యంతో ఈరోజు 3 పార్టీలు కలిసి నడవడం జరుగుతుంది. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇది ఒక పవిత్ర సంగమం లాంటిది. మనందరం కలిసి ఈరోజు కష్టపడి పనిచేసి మనం పెద్దాయని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కానీ మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. కేవలం ఈ 5 ఏళ్లలో దోచుకోవడం, దాచుకోవడం అనే ఒకే నినాదంతో వైసీపీ పార్టీ ముందుకెళ్ళింది. ప్రజల సంక్షేమాన్ని కానీ ప్రొద్దుటూరు అభివృద్ధిని కానీ ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు వార్డుకి తిరగడంలో కొన్ని విషయాలు చెప్పారు. ఈ ప్రొద్దుటూరులో ఇన్నేళ్లలో నీళ్లు తీసుకొచ్చిన ఎవరి వ్యక్తి అంటే నేనే అన్నారు. మరి మనం ఇన్నేళ్ళు నీళ్లు తాగలేదా? ప్రొద్దుటూరికి అని, అది కూడా అమృత్ పథకం కింద 150 కోట్లు వచ్చిన దాన్ని ఈ రోజుకి ఇంకా మంచినీటి సమస్యను పూర్తి కాకుండా ప్రొద్దుటూరులో నేను నీటిని తీసుకొని వచ్చానని చెప్పడం అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇలాంటివే కాకుండా ఈరోజు ప్రొద్దుటూరులో దోమల సమస్య, మార్కెట్ సమస్య, అలాగే నిరుద్యోగ యువత ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఏ ఉపాధి, ఉద్యోగ హామీ అవకాశాలు ఎక్కడ కల్పించలేదు. కేవలం మన పిల్లల్ని 5,000 జీతానికి కట్టిపడేశారు. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు అదేనా? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈరోజు మనందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత అయితే మనందరి మీద ఉంది. రాక్షస పాలన అంతం చేసి మళ్ళీ మనందరం అభివృద్ధి వైపు దూసుకెళ్లే ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. దీని అందరికీ మనం సిద్ధమా? వాళ్ళు సిద్ధమైతే మనం సంసిద్ధం. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కూడా టికెట్ సాధించారు. ఆయన గారికి ప్రజాబలం ఎంతో ఉందని, మరాఠీకి ఒక ఆదర్శాలు, భావజాలము, సిద్ధాంతము ఉంటుంది. 2014లోని కూటమి మళ్ళీ 2000 రాక్షస పాలనను, ఒక దుర్మార్గుణ్ణి దించడమే పెద్ద లక్ష్యం అయిపోయింది. అది ఒక్కటి సాధించగలిగితే మిగతావన్నీ తానంతట అన్ని మంచి పనులే జరుగుతాయి. ఇప్పుడు నగరాభివృద్ధి అంటే కేవలం 4 లైట్లు వేయడం కాదు, డివైడర్లకు రంగులు వేయడం కాదు. ఇలాంటి ప్రతి వీధిలో జరిగిన అభివృద్ధిని వాళ్ళు వేలెత్తి చూపించగలరా మేము ఇది చేశామని? లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి మీకు పథకాలు అందాయని బుక్లెట్లు ఇస్తున్నారు. అదే రూపంలో మీరు జనాల నుండి ఎన్ని కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచి లాక్కున్నారో చూపించగలరా? బుక్లెట్ వేసి. ఆస్తి పన్నులు ఎన్ని సార్లు పెంచారో చూపించగలరా? బస్సు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారో చూపించగలరా? ఇలాంటివన్నీ మీరు ప్రతి ఇంటికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర నుండి ఇంత లాక్కున్నా మేము మిమ్మల్ని ఈ రకంగా పీడించాము అని. జనసేన, తెలుగు సేన విజయం తథ్యం. విజయం లాంఛనమే, కేవలం ఎన్నికల తంతు మాత్రమే మిగిలింది. ఇప్పుడు మనము ఈ కూటమి కలిసి వెళ్తుంది, ఒకళ్ళ పక్కన ఒకళ్ళ నడుస్తున్నాం మేము.
కాబట్టి అందరికీ తగిన గౌరవం ఉండాల్సిందే. అది పార్టీ పెద్దదా చిన్నదా కాదు, వాళ్ళ అనుభవం గొప్పదే తక్కువ అని కాదు. మేము మీ పక్కన నడుస్తున్నాం వెనకల కాదు అని మా నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు. అదే రకంగా అదే మాటను టీడీపీ నాయకులు చంద్రబాబు గారు కూడా ఊటంకించారు. ఇప్పుడు మనమంతా ఒకటిగా చేయి కలిపి ముందుకు సాగాలి. మా అనుభవం గొప్పది, మేము గొప్ప, లేదా మాకు అనుభవం లేదని మేము వెనుకబడ్డమో కాదు. అందరూ ఒకళ్ళకొకరు కలిసి ఈ యుద్ధాన్ని జయించాలి. సైనికుడు, దళపతి, రాజు అందరూ యుద్ధరంగంలోనే ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఇక ప్రజల సమస్యలు ప్రజలకు మేం చెప్పడం కాదు, మైక్ పట్టుకొని ప్రజలే మమ్మల్ని చెప్తున్నారు. అయ్యా, ఇలాంటి దుర్మార్గ పాలన మేము ఎప్పుడు చూడలేదు. ఇసుక మిగలడం లేదు, ఎర్రచందనం మిగలడం లేదు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు, తాకట్టు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీల మీద కూడా కన్నేసి ఆక్రమించుకునే స్థాయికి వచ్చేసారు, తెగించారు. ఇంకోసారి వాళ్ళకు అధికారం ఇస్తే జరిగేది అదే. ఈ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు పొద్దుటూరు నియోజకవర్గానికి, భారీ కాయం, డబ్బులో కానీ ధనంలో కానీ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయడంలో కానీ ముందొజ్జలో ఉంటాడు. అలాంటి ఎమ్మెల్యే గారు ఊరంతా ఫ్లెక్సీలు వేయించుకోవడం తప్ప ప్రజల సమస్య పట్టుకున్న పాపాన పోలేదు. మార్కెట్ పూర్తి చేసి మీతో బిర్యానీ తిని నేను ఓట్లు అడగడానికి వస్తానన్నాడు. లేదు, ఆయనకు ఆత్మసాక్షి అనేది ఉంటే ఒక చేత్తో పట్టా, ఒక చేత్తో బీగం ఇచ్చి జగలన్న కాలనీలు మీకు అందరికీ లబ్ధిదారులకు ఇచ్చిన తర్వాతే ఓట్లకు వస్తా అన్నాడు. ఇప్పుడు ఏ ముఖం వేసుకొని వస్తాడు? ఆయనకు ఆత్మసాక్షి ఉందే ఓట్లకు రావడానికి అని ప్రశ్నిస్తున్నా. ఇలాగా మొదటి ఎమ్మెల్యే మనకు డ్రామాలలో మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు అన్నట్టు మనకు మొదటి ఎమ్మెల్యే రెండో ఎమ్మెల్యే ఉన్నాడు. సంతకాలకు ఒక ఎమ్మెల్యే, పనులు చేయడానికి ఒక ఎమ్మెల్యే. అంటే బావమరుదులు. ఏదో కృష్ణార్జునుల మాదిరిగా ఆదర్శవంతంగా ఉండాలే కానీ దుర్మార్గంగా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గమే కాదు, రాష్ట్రం అంతా ఈ కూటమి గెలిచి వై నాట్ 175 అన్నాడు బాబు జగన్ గారు. 175లో చివరి 5 తుడిచేస్తారు జనాలు, అంటే 17 మిగిలిస్తారు. లేదా ఇప్పుడున్న 151లో 1 తుడిచేసి 15 మిగిలిస్తారు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకో. అది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారు, జనసేనకు సంబంధించినటువంటి వేదిక మీద పెద్దలు, అలాగే ఈ వేదిక మీద భారతీయ జనతా పార్టీ యొక్క పెద్దలు అందరికీ, ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి మనందరం కూడా ఇప్పుడు ఎన్డీఏ అనేటువంటి గొడుగు కింద ఎన్నికల్లో మనందరం కూడా ముందుకు వెళ్ళి పనిచేసి విజయాన్ని సాధించడం కొరకు ఈ యొక్క సమావేశాన్ని పొద్దుటూరు నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్డీఏ కేంద్రంలో 3వసారి ప్రభుత్వంలోకి రాబోతుంది అనేటువంటి విజయాన్ని అందరూ కూడా దేశంలో ఒప్పుకుంటున్నారు. నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కూడా దాన్ని గట్టిగా నమ్ముతున్నారు, చెబుతున్నారు. అంటే 3వసారి ఎన్డీఏ యొక్క ప్రభుత్వం కేంద్రంలో రాబోతున్నది. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ యొక్క ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పెద్దలు, జనసేనకు సంబంధించిన యొక్క పెద్దలు భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు చేసిన తర్వాత తప్పనిసరిగా ఎన్డీఏలో మేము చేరుతాం, తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని యొక్క అంగీకారంతో మనము ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. అందులో పొత్తులో భాగంగా పొద్దుటూరు యొక్క అసెంబ్లీ స్థానాన్ని గౌరవనీయులు శ్రీ వరదరాజరెడ్డి గారికి కేటాయించడం జరిగింది. వారికి కేటాయించడం అంటే వారి యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి కేటాయించడం జరిగింది. వారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భంలో ప్రొద్దుటూరులో ఎలా ఉందో మనందరూ కూడా బాగా తెలుసు. కానీ మరొకసారి ఆ పెద్ద ఆయన రావాలి అనేది యొక్క మాట సామాన్యుల నోటి నుంచి రావడం కారణంగా, సర్వేల రిపోర్టు కారణంగా వారికి ఆ యొక్క టికెట్ని కేటాయించారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ యొక్క ప్రభుత్వం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజరెడ్డి గారి యొక్క గెలుపు అనేటువంటి యొక్క పని ఏదైతుందో మనందరి మీద ఉంది. మనందరం కూడా కార్యకర్తలుగా పనిచేసి ఈ యొక్క విజయానికి
తోడ్పాట్లు అందించాల్సిన అవసరం ఉంది. మనందరికీ కూడా తెలుసు, దేశంలో ఇందాక చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు, ఆర్థికంగా 10వ స్థానంలో ఉండేది 5వ స్థానానికి తీసుకొచ్చారు ప్రధానమంత్రి మోడీ గారు. ఇక రాబోయేటువంటి 5 సంవత్సరాలు 3వ స్థానానికి తీసుకొచ్చే యొక్క ప్రయత్నాన్ని కూడా మోడీ గారు చేస్తున్నారు. మన యొక్క రాష్ట్రంలో అలాంటి యొక్క అభివృద్ధి, అలాంటి యొక్క మంచి పనులు జరగాలనే కోరికతోటి మన యొక్క ఓటు అనే ఆయుధాన్ని చక్కగా ఉపయోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈసారి నగలిగితే చాలా బాగుంటుంది. 2014లో కలిసి ప్రయాణం చేయడం జరిగింది, 2019లో దూరంగా ఉండడం జరిగింది, 2024లో అవకాశం మళ్ళీ మనకు కలిగింది. ఈ యొక్క దుష్ట అవినీతి పరిపాలనను అంతమొందించాలంటే ఓటు అనే ఆయుధమే చాలా ముఖ్యమైనది. కాబట్టి తప్పనిసరిగా మన కుటుంబంలో అందరూ కూడా ఏదైతే కేటాయించిన గుర్తుపైన ఓటు వేసి మన యొక్క అభిమతాన్ని తెలిపి ఈ యొక్క ధర్మాన్ని, భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకునే యొక్క బాధ్యత, అవకాశం మనకు మాత్రమే కలిగింది. కాబట్టి వరదరాజరెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ, ప్రొద్దుటూరు అసెంబ్లీలో కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా వారి యొక్క విజయానికి మేము తప్పనిసరిగా కృషి చేస్తామని ఆశిస్తూ, గతంలోనే వారికి అనేక సందర్భాల్లో మా యొక్క మద్దతును ఇవ్వడం జరిగింది. మరొక్కసారి అవకాశాన్ని కలిగింది కాబట్టి మా యొక్క పార్టీ తరఫున తప్పనిసరిగా వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరులో పెద్ద ఆయన అంటే అందరికీ చాలా గౌరవం. ఈరోజు ప్రొద్దుటూరుకు పెద్ద ఆయన అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన గతంలో చేసిన సేవలకు ఈరోజు మనం అందరము ఆయనను పెద్ద ఆయన అని పిలుచుకుంటున్నాము. ఇక్కడ ప్రొద్దుటూరులో ఈరోజు పెద్ద ఆయనను చాలామంది విమర్శిస్తున్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళంతా ఎవరు ఈరోజు పెద్ద ఆయన ముందర ఓనామాలు నేర్చుకొని వచ్చి ఈరోజు పెద్ద ఆయనను విమర్శిస్తున్నారు. ఈరోజు రేపు ఇదే ఎలక్షన్లలో పెద్ద ఆయన ఈ మెజారిటీకి వాళ్ళంతా గాలి కొట్టుకొని పోతారు, ఖచ్చితంగా గాలి కొట్టుకొని పోతారు. పెద్ద ఆయనను విమర్శించేంత స్థాయి వాళ్ళకి లేదు. వాళ్ళు పెద్ద ఆయన గోటితో సమానం, పెద్ద ఆయనకు గోటితో సమానం. రెండోది ఏంటంటే, ఇక్కడ మనకు ప్రొద్దుటూరుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ఇచ్చింది, అనేక పథకాలు. ప్రతి ఒక్క పథకము మనం చూస్తే ఇక్కడ మున్సిపాలిటీలోకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క పథకము మనకు రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ కేంద్ర ప్రభుత్వం 2 ఇచ్చాయి. ఈరోజు మనకు నీటి ఇంటింటి కుళాయి ఇచ్చింది. ఇంటింటి కుళాయికి కనెక్షన్కు ఉచిత కనెక్షన్ ఇంటింటి కుళాయి ఇచ్చింది. రెండోది, అంగన్వాడీకి వెళ్తే అంగన్వాడీలో ఈరోజు పౌష్టికాహారం వస్తున్నాయి. ఈరోజు అంగన్వాడీలో ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకు శనక్కాయ పప్పులని ఇంకొకటిని చాలా వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కేవలం నరేంద్ర మోడీ గారు ఇచ్చినవి. నరేంద్ర మోడీ గారు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఆలోచనతో పెట్టుకొని ఈరోజు ముందుకు మన దేశాన్ని నడుపుతున్నాడు. ఆయన ఆర్థికంగా నడుపుతున్నాడు, ప్రజల శ్రేయస్సుని కోరుకొని నడుపుతున్నాడు. రెండో విషయం ఏంటంటే, మన ప్రొద్దుటూరుకు చాలా ఇండ్లు ఇచ్చారు. ప్రతి ఒక్క విషయము ఆడ మా మున్సిపాలిటీలోకి వెళ్ళి చూస్తే ఇండ్లు వచ్చినాయి, కానీ ఈరోజు ఇండ్లు ఇస్తామంటున్నారు. కానీ గత 5 సంవత్సరాల నుంచి మేము ఇండ్లు ఇస్తున్నాము అంటుంటే ఇండ్లు ఎక్కడికి రాలేదు. ఇలా అనేక పథకాలు, మనం ఒకటి కాదు దాదాపు 140 పథకాలు ఉన్నాయి. 140 పథకాలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ప్రతి ఒక్కటి వస్తుంది. ఈరోజు చిన్నపిల్లలకు బ్యాగ్, బెల్ట్, షూస్, మధ్యాహ్నం భోజనం అని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కేవలం నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే ఇక్కడ సాగుతున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ఇదంతా మేము ఇస్తున్నామని మొత్తం వాళ్ళ ఖాతాలో వేసుకొని ప్రతి ఒక్కటి ఈ రోజు ఏదో మేము గొప్పగా చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ కలయిక మనం ప్రొద్దుటూరులో ఉన్నాం కాబట్టి నేను ప్రొద్దుటూరు గురించే మాట్లాడతాను. 100% రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రపంచం వస్తుంది అన్న విషయం తేటతెల్లమైపోయింది. ఇది వాస్తవం. కానీ ప్రొద్దుటూరు విషయం చెప్తున్నాడు. నేను 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో, నా జీవితంలో
ప్రొద్దుటూరులో వైసీపీ అరాచకాన్ని, ఇటువంటి రాక్షసుని నేను ఎప్పుడు చూడలే. వరదరాజుల రెడ్డి గారు 25 ఏళ్ళు పరిపాలన చేశారు. ఆ అబ్బాయి ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కార్యకర్తలు కానీ అపోజిషన్ పార్టీ లీడర్లను కానీ జెండాలు తగలబెట్టినా, వరదరాజు రెడ్డి గారిని విమర్శించినా ఏ రోజు కూడా ప్రతిదాడి చేయలేదు. మరి ఒకటి, లింగారెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి 5 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ అరాచకం లేదు. కానీ ప్రొద్దుటూరులో అరాచకం, భయం, నోరెత్తి మాట్లాడితే జైలు పంపుతారేమో అనే భయం, లేదంటే అమాయకుల్ని, ఒక అనామకుణ్ణి భయభ్రాంతులు సృష్టించేదానికి అందరి సమక్షంలో సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగి రాధారాణి కమిషనర్ గారి సమక్షంలో మర్డర్ చేస్తే దేవుడి సాక్షిగా, అమ్మ సాక్షిగా నాకు తెలియదు. వాళ్ళ బావమరిది ఎక్కడే ఉన్నాడు, నరికినారు, చంపినారు. ఇకపోతే మన మిత్రులు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ గురించి చెప్పినారు. అయ్యా, అది బిల్లు వేసింది నేను, బిల్లు వేసినా కాబట్టి నా మీద కక్షతో పగతో నాది కొత్త సూపర్ మార్కెట్ 3 నెలలు 3 రోజులకు చూపించి పారేసినారు. 1,62,00,000 రూపాయలు పోగొట్టుకున్న గణనీయుడు నేను. అటువంటి అరాచకుడు ప్రజలు, రే బాలచంద్రారెడ్డి సూపర్ మార్కెటే మూసుకున్నారు కదా, మా పరిస్థితి ఏమిటి అనేటువంటి భయాందోళనకు ఇదొక నిదర్శనం. ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ సభాపూర్వకంగా, రాచమల్లు గారు నోరు ఎత్తుతే మా అమ్మ మా నాయన పుట్టగా మొదటి సరక దగ్గర ఎందుకయ్యా ఈ మాటలు? మీ అమ్మకు మీ నాయన పుట్టకపోతే ఎవరికి పుట్టావు? అవమానం, అవమానం. నోరెత్తుతే నేను ఇల్లు మీద కట్టించకపోతే రేపు రాబోబు 2004 ఎలక్షన్లలో మీ ముందుకు రానయ్యా, మరి ఎట్లా వస్తానవయ్యా అంటే దాంట్లో కూడా ఒక మాట అన్నావు. వీడియోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్ టీవీ యూనిట్ పెట్టిట్టు ఏమన్నాడు తెలుసా? నేను ఇలా ఇల్లు కట్టించకపోతే నేను మా అమ్మ నాన్నకు పుట్టలేదు అని అన్నాడు. ఇప్పుడు నీకు సరక దగ్గర ఎవరికి పుట్టావయ్యా నువ్వు? నాకు అర్థం కదా. ఇప్పుడు నిజంగా నువ్వు కట్టించినావా ఇల్లు? ఇటువంటి అబద్ధాలు చెప్పి ఇంకా నువ్వు మభ్య పెట్టలేవు. నేను ఒకటి చెప్తున్నాను, వాస్తవంగా కార్యకర్తలకు అందరికీ చెప్తున్నా, నేను ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. అందరి ప్రాణమే, అందరి దగ్గర దమ్ముంది. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. రేపు రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం అభ్యర్థిగా తిరిగి నంద్యాల వరదరాజు రెడ్డి గారు 10,000, 5,000 మెజార్టీతో గెలిచాడు. 45,000, 50,000 నేను చెప్పాను. ఆ మెజార్టీ రాకపోతే మనది విజయమే కాదు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వ్యక్తి రక్తం పూసుకొని ఈరోజు మనం పోరాటం చేయాలి. ఒక విషయం మాట్లాడుతున్నారండి, వీళ్ళు ముగ్గురు కలిసినారు, వీళ్ళకు దమ్ము లేదు, అవి లేవు, ఈ లేవు అంటున్నారు. ఏమయ్యా, ఏమి లేవు చూపించమనం. ముగ్గురు కలయిక అనేది సర్వసాధారణం. సొంత నీ చెల్లెలు
అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తా ఉంది? ఒకే కుటుంబంలో ఒకే తల్లికి పుట్టిన పిల్లలు, ఇద్దరు చెల్లెళ్ళు, చిన్నాయన కూతురు, సొంత రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు ఈరోజు విమర్శిస్తారంటే రాచమల్లుకు పాపము ఇవన్నీ తెలియవా? మన ఆయనని విమర్శించవచ్చు కదా. శర్మిల అక్కను ఏమమ్మా నువ్వు మా అన్నను అంటున్నావే అని. ఇక్కడ మనమంతా చేతగాదమ్మని ఈ ముగ్గురు కలుచుకున్నారు, ముగ్గురు కలుచు నువ్వు ఎటు తిరిగి ఓడిపోతావు కాబట్టి నువ్వు ఏమైనా నోటికి ఇది వస్తే నువ్వు ఆగుతుంటావు. నేను చెప్తున్నాను, రాబో రోజుల్లో ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా మరి ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ ప్రొద్దుటూరులో ముగ్గురు వ్యక్తులు పోరాటం చేశారు. సీటు నాకు 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 అని తెలుగుదేశంలో. బీజేపీ నుంచి నేను కూడా నాకు 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 అనుకున్నా, నాకడమే. కానీ ఒక వ్యక్తికి సీటు వచ్చిన తర్వాత అందరం కూడా కలుసుకోవాలా సమిష్టిగా. ఇక్కడ అనగడం కాదు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమితో రాష్ట్రంలో 100% 101% స్థాపిస్తారు. రాజ్యం ఏలేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా రాబో రోజుల్లో ఇంకా ఇప్పుడు చెప్పేదానికి టైం లేదు. ఇంకా ప్రొద్దుటూరులో ఈ నీచమైన పరిపాలన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇంత టైం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా, మనం అందరం కూడా ఒకటే సమిష్టిగా కృషి చేసి మీ అందరికి కూడా, మీడియా మిత్రులకు, జనసేన, తెలుగుదేశం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ నేను పెద్ద పెద్ద కోట్ల రూపాయలు పనులు చేస్తాడా, నా మీద నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు, బైండ్ ఓవర్ కేస్, రా 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 స్టేషన్కి రా అని చెప్పి పంపాను. నేనేం పెట్టాను కాదు, నా మీద రౌడీ సీట్లు లేవు, ఏ కేసు లేదు. నేరలుగా అందరం ఉంటాం, మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు, దేనికైనా ఎదుర్కొనే దానికి సిద్ధం అని చెప్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక చిరస్మరణీయమైన సంఘటనగా ప్రొద్దుటూరు చరిత్రలో నిలిచిపోతుంది. దీనికి ఇందాక వక్తలందరూ కూడా చాలా వివరణగా చెప్పినారు ఈ సందర్భం ఎందుకు వచ్చింది అనేది. అదే సందర్భంలో చాలామందికి తెలియని విషయాలు 4 ముక్కలు చెప్తాను, ఎక్కువ మంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి. 2019 ఎన్నికలలో ఎన్నికలు ముగిసే నాటికి ఇప్పుడుండే ప్రజెంట్ తాజా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 30 కోట్ల అప్పు ఉన్నింది. 6 నెలల క్రిందట నేను హైదరాబాద్కి వెళ్ళి కోర్టు పని మీద తిరిగి వస్తుండగా ఒక ఇంటెలిజెన్స్ ఎస్పీ కర్నూలులో నీతో మాట్లాడాలా, దయచేసి ఏమైనా కలుస్తావా అంటే ఆన్ ది వే కదా అని చెప్పేసి కలవడం జరిగింది. అతనితో మాట్లాడే సందర్భంలో ఆయన చెప్పిన మాట సింపుల్గా అడిగాడు, మీ ఊరి ఎమ్మెల్యే ఎంత సంపాదించింటాడని మీరు భావిస్తూ ఉన్నారు అని. అప్పులు పోను ఒక 200-300 కోట్లు ఏమైనా సంపాదించిండొచ్చు అనే భావనతో నేను చెప్తే మీరు పొరపాటు చేశారండి, అది కాదు, ఇప్పటికి 1200 కోట్లు సంపాదించాడు ఆయన అప్పులన్నీ పోను. ఇది నేను చెప్పిన మాట కాదు, స్టేట్ ఇంటెలిజెన్సీ వాళ్ళు రిపోర్ట్ నివేదిక తీసుకెళ్ళి ముఖ్యమంత్రి కార్యాలయంలో పెట్టిన రిపోర్ట్, ఇది అబద్ధం చెప్పిండేది కాదు, ఇది ఇంకా 6 నెలలు ఉంది, ఇంకా ఎంత సంపాదిస్తాడో అని చెప్పి చెప్పినారు. మరి ఎలా సంపాదించాడండి ఇంత డబ్బులు అని అదే ఎస్పీ గారిని అడిగాను. ఆయన ఒకటే చెప్పాడు, కన్ను చూపు మేరలో పెన్నా నదిలో కనిపించిన ఇసుకంతా కూడా పోలీసుల సాక్షిగా, రెవెన్యూ ఎంప్లాయీస్ సాక్షిగా బెంగళూరుకి, విజయవాడకు, అలాగే చెన్నైకి, హైదరాబాద్కు తరలించినాడు. సుమారు 500 కోట్ల రూపాయలు దాంట్లోనే ఖర్చులన్నీ పోను సంపాదించాడండి అని చెప్పాడు. మరి మిగతా డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాడు?
ఎక్కడ వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డిని, ఖాళీ జాగాలు కనిపిస్తే చాలా ఆయన బాగా వేస్తాడు. ఎలా వేస్తాడో చాలామందికి ఉంది అనుభవం. ఆ జాగా ఎవరైతే అమ్మింటారో గతంలో ఒరిజినల్ ఓనర్స్, ఆ ఇంటి పేరు ఉండే వాళ్ళతో ఒక తప్పుడు దస్తావేజ్ క్రియేట్ చేస్తాడు. అది తీసుకొచ్చి జెండా బాతేస్తాడు, ఇది మాది దస్తావేజ్తో. ఒరిజినల్ ఓనర్స్ వచ్చేస్తారు, అయ్యా బాబు ఇది మాది, మేము కొనుక్కున్నాం, 3 చేతులు మారినాయి, ఇంత డబ్బులు పెట్టుకున్నామంటే కాదు ఇది మాదే అని చెప్తారు. గట్టిగా వాళ్ళు పోరాడితే వాళ్ళకి 40% 50% ఇచ్చి ఇది లాగేస్తాడు. పోరాడలేకపోతే అంతా కలిపి పక్కనుండే ఖాళీ జాగాలతో కలిపి ఫ్లాట్స్గా వేసి అమ్మేస్తాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, స్టేట్ ఇంటెలిజెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఆ క్రమంలో కొన్ని 100 కోట్లు సంపాదించాడు. మరి మిగతాది ఆయన బావమర్ది గారు ఉన్నారు ఒక ఆయన, బెంగళూరు నుంచి నేరుగా లోడ్లు వస్తాయి గుట్కా, రాజా కైని. వాళ్ళు పంచినది ఎక్కడెక్కడైతే హోల్సేల్గా వాళ్ళు విక్రయించమని షాపులకు వేస్తే ఆ షాపుల మీద రైడింగ్లు ఉండవు. ఎవరైనా పొరపాటున పోయి బెంగళూరు హైదరాబాద్ పోయి తీసుకొచ్చి అమ్ముకుంటే వాళ్ళ మీద రైడింగులు, కేసులు, పోలీసు కేసులు పెడతారు. ఈ గుట్కా వాటిల్లో, రాజా కైని వాటిల్లో కూడా కొన్ని 100 కోట్లు సంపాదించారు. మరి మిగతాది ఏ దరిద్రుడైనా అంత పెద్ద ఇల్లు, లంకంత ఇల్లు కట్టుకున్నాడు, పేకాట క్లబ్ నడిపిస్తారండి ఇంట్లో? మనకి ఎవరికైనా సంస్కారం ఉందా? ఇంట్లో మేజు 3 లక్షలు 4 లక్షలు మేజు కోసం ఇంట్లో పేకాట నడిపిస్తారా? పోలీసులను కాపలా పెట్టి. ఇంత దరిద్రమైన పరిస్థితి మన ఇంట్లో మహిళలు అనుమతిస్తారా? చెప్పు తీసుకొని కొడతారు ఇంట్లో మొగాళ్ళనైనా కూడా. ఇంత దారుణంగా పేకాట క్లబ్ నడిపించిన ఏకైక వ్యక్తి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనే. మరి దీన్ని అభివృద్ధి అన్నామా? అట్లాంటి అభివృద్ధికి మనం ఓటేద్దామా? ఓటేస్తే ఇంట్లో పేకాట నడిపించుకోవడానికి అనుమతులు ఇచ్చినట్లే. మనం ఓట్లేస్తే బెంగళూరు నుంచి గుట్కాలు, రాజా కైనీలు తీసుకొచ్చి అమ్ముకోవడానికి అనుమతించినట్లే. ఓట్లేస్తే పెన్నా నదిలో ఇసుకంతా తోడుకోవడానికి అనుమతించినట్లే. ఓట్లేస్తే అతనికి ఖాళీ జాగాలన్నీ కూడా ఎక్కడ కబ్జా చేసి తప్పుడు రికార్డులన్నీ కూడా సృష్టించి అమ్ముకోవడానికి అనుమతించినట్లే. మరి దీన్ని అభివృద్ధి అని చెప్పి మనం ఒప్పుకుందామా? ఆ అభివృద్ధిని ఆమోదించి ఓట్లేద్దామా? ఆయన అదే చెప్పుకుంటా ఉన్నాడేమో, మరి నాకైతే తెలియదు ఏం చూపించుకుంటా ఉన్నాడో. ఇందాక మహిళల గారు కూడా ఈమె చెప్పారు, శివకళ్యాణి గారు కూడా, అమృత పథకం కింద రోడ్లు వేయమని ఇస్తే దాంట్లో కూడా పాపం చేసి తిన్నాడు, అవినీతి పాపం, పైపు లైన్, ఇట్లా చాలా విషయాల్లో. ఇవి కాక ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఈ మధ్య కాలంలో ఒక మిత్రుడు పంచాయతీ కోసం అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళు చెప్పింది నాకు తెలియదు. ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఏదో అర్జెంట్ ఫోన్ వస్తే గబగబా ఫోన్ తీసుకొని లోపలికి వెళ్ళాడు రూమ్లోకి. వీళ్ళు కూడా ఎందుకు రమ్మంటా ఉన్నాడు అనే అభిప్రాయంలో లోపలికి వెళ్తే ఆయన బీరువా ఓపెన్ చేస్తే కుప్పలన్నీ కూడా డాక్యుమెంట్లన్నీ కింద పడ్డాయంట బీరువా నుంచి. ఎవర్రా ఈ డాక్యుమెంట్లన్నీ ఇట్లా సరిగా సర్దకుండా పెట్టిండేది? ఇవి 2,000 కోట్ల రూపాయల డాక్యుమెంట్ రా. రేపు గవర్నమెంట్ వస్తే ఇవన్నీ మళ్ళీ ప్రొద్దుటూరులో మనం సంపాదించుకోవాలా? ఈ డాక్యుమెంట్లన్నీ భద్రంగా సర్దండి, గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ ఆ పాపం అంతా చేసేకి రెడీ కావాలి మనం అని చెప్పి వాళ్ళతో సర్దించాడంట. అంటే మనం మళ్ళా ఓటేస్తే 2,000 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేయడానికి మనము కిరణ్ కుమార్ రెడ్డి గారికి అనుమతించినట్లే. అలాంటి ఓట్లు మనం వేస్తామా? ప్రొద్దుటూరు ప్రజలు ఎవరు కూడా సిద్ధపడడం లేదు. కార్యకర్తలు వీటిని గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే తప్ప వేరే ఏం లేదు. ఇంకపోతే మన 3 పార్టీల విషయానికి వస్తే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎటువంటి భేషజాలు లేకుండా కలిసి పనిచేసేదానికి అందరము సిద్ధంగా ఉన్నాము. మన అభ్యర్థి గారు కూడా ఆ విషయంలో కొంత తన ఆలోచన విధానాన్ని కూడా మలుచుకొని అందరినీ కలుపుకొని పోతాడని చెప్పేసి ఈ సభాముఖంగా అందరి తరఫున కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ విషయంలో గెలుపు అనేదే కాదు, ఇందాక బాలచంద్రరెడ్డి గారు చెప్పినట్లు అద్భుతమైన విజయానికి మనం పునాదులు వేసుకుంటూ వెళ్ళిపోవడానికి రేపటి నుంచే సదా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరొక విషయము, పులివెందులలో మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభించినారు. మీకు ఎవరికైనా తెలుసా? ఆ మెడికల్ కాలేజీ ప్రొద్దుటూరుకి శాంక్షన్ అయినది.
దీన్ని ఎత్తుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పెట్టారు. దానికి ఈయన వంత వాడాడు. ఇంత దారుణమైన చేతగాని ఎమ్మెల్యేని మన జీవితంలో ఎప్పుడే కానీ ప్రొద్దుటూరే కాదు ఆంధ్రప్రదేశ్ ఎక్కడా చూసినాం. 300 పడకలు దాటిన ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వము మెడికల్ కాలేజీలు ప్రభుత్వంతో ఇస్తా వచ్చింది. ప్రొద్దుటూరులో మెడికల్ కాలేజ్ 350 పడకలు ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చింది. ఈ కాలేజీని ఎత్తుకుని పోయి అక్కడ పులివెందుల్లో పెట్టుకున్నాడు. ప్రొద్దుటూరులో ఉండబడిన డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకుపోయి రాయచోట్లో పెట్టారు. అలాగే ప్రొద్దుటూరులో ఉండబడిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసుని తీసుకువెళ్ళి రాయచోట్లో పెట్టాడు. అంటే ఈయన జిల్లా కేంద్రంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను కూడా అమ్ముకోగలిగిన ఏకైక ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు. దయచేసి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఇది అభివృద్ధి కాదు తిరోగమనంలోకి తీసుకెళ్ళిపోయినాడు ప్రొద్దుటూరిని. అరాచకం కంటే పెద్ద పదం ఏదైనా తెలుగులో ఉంటే దాన్ని వాడుకోవాల్సి వస్తుంది. కరోనాలో కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఈ దరిద్రుడు డబ్బులు వసూలు చేసినాడు. మామూలు డాక్టర్లు హాస్పిటల్లో పేషెంట్లను చూస్తా అంటే వాళ్ళ మీద మున్సిపాలిటీ వాళ్ళతో రైడింగ్ చేయించి వాళ్ళ మీద పెనాల్టీలు వేయించి వాళ్ళని వేధించినాడు. ఇంత దరిద్రపు ఎమ్మెల్యే ప్రపంచంలో మనకు తప్ప ఎవరికి అనుభవంలోకి వచ్చినదో. దయచేసి దాన్ని ఓడగొట్టకి అందరూ కూడా మీరు మేము అనకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ముందుకు పోయి ఒక అద్భుతమైన విజయాన్ని ఈ ఉమ్మడి అభ్యర్థికి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాతాకి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పెద్దలు విశేష అనుభవం ఉన్న అభ్యర్థి నంద్యాల వరదరారెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ ఎల్లారెడ్డి గారు, బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కొర్రె శ్రీనివాసులు గారు, మహిళా మోర్చా నాయకురాలు జయలక్ష్మి గారు, శివకళ్యాణ్ గారు, కమలాపురం జిల్లా ఉపాధ్యక్షులు రామప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణంలో బలమైన నాయకుడు బాలచంద్రారెడ్డి గారు, జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు, ఇంకా మరొక జనసేన నాయకుడు జిలాని గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వీరభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా రాఘవేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు నంద్యాల రాఘవరెడ్డి గారు, నంద్యాల భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్త నాయక సోదర సోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఇందాక అనేక విషయాలు మా పెద్దల అదేవిధంగా జనసేన నాయకులు అందరూ అన్ని విషయాలు ఈ రాక్షసులు ఆలోచన చేస్తూ ఉంటారు. దాన్ని ఎట్లా తిరిగి లోక కళ్యాణం జరగకూడదు, భగ్నం చేయాలని చెప్పి పరిపరి విధాల ఈ రాక్షస జాతి ప్రయత్నాలు చేసి ఆ యజ్ఞం మీద పైనుంచి రక్తం చిందించడంతో సహా మాంసం ముక్కలం వేయడంతో సహా అనేక కార్యక్రమాలు వారు చేస్తారు. అప్పుడు దేవలోకంలో దేవతలంతా సమావేశమై ఆ యజ్ఞం నిర్విఘ్నంగా సాగాలి, ఈ రాక్షస మూకల అరాచకాలు ఖచ్చితంగా నిలుపు చేయాలని చెప్పి అనేక ఆలోచన చేసి ఉపాయం చేసి ఆ రాక్షసులను ఆ యజ్ఞాన్ని భంగం కలిగకుండా అనేక విధాలుగా ఆ యజ్ఞం విజయవంతమయ్యేట్టుగా లోక కళ్యాణం జరిగేట్టుగా మన దేవలోకం దేవతలను సమస్త దేవతలు కూడా ప్రయత్నాలు చేస్తారు. అనేక పురాణాలు విన్నాం మనం. నరకాసుని ఒక మహిళ సత్యభామ గారు వధించడం అయితేమి, ఒక అసురుణ్ణి దుర్గామాత సంహరించడం అయితేమి అనేక పురాణాలు విన్నాం. ఇప్పుడు కూడా అటువంటి మనకు చరిత్ర ప్రొద్దుటూరులో ఇప్పుడు కలుగుతూ ఉంది. కాబట్టి దాన్ని అంతం చేయాలంటే ఖచ్చితంగా మనమంతా కూడా ఏకం కావాలి. ఖచ్చితంగా అందరం కూడా ఏకమై ఎటువంటి అలక్ష్యం చేయకుండా, ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా పోరాటం చేసి రాక్షస పాలనకు అంతం పలకాలి. కాబట్టి అందరం కూడా చిత్తశుద్ధితో సమయం ఇచ్చి అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ 50 రోజులు. కాబట్టి ఈరోజు
మనం చూస్తాం, కేంద్రం నుంచి మా నాయకులు చెప్పారు, అనేక పథకాలు నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా స్టిక్కర్లు అతికించుకుంటూ అనేక కార్యక్రమాలు నేను చేస్తానా అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అని, దాని ద్వారా అక్క చెల్లెమ్మలకు 240 కోట్లు నేను డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్తున్నాడు. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాకుండా మరో 200 కోట్లు నేను ఇచ్చానని చెప్తున్నాడు. ఆయన ఇచ్చిన నిధులేంది అన్ని చెప్పడం ఏంది? రైతులకు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం పండితే కనీస మద్దతు ధరకు వాటిని ప్రభుత్వం సేకరిస్తే దాంట్లో ప్రతి పైసా కూడా కేంద్రం ఇస్తుంది. ట్రాన్స్పోర్ట్తో సహా, హమాలీ ఖర్చుతో సహా, వారికి ఇచ్చే ఆ సంచులు, గోనె సంచులతో సహా, రైతులకు కనీసం మద్దతు ధరతో సహా అన్ని కూడా ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. దీంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 85,000 కోట్ల రూపాయలు కేంద్రం రైతుల ఖాతాలో వేసి వాటిని సేకరిస్తే అవి కూడా ఆయన కలుపుకున్నాడు. నేను రైతుల ఖాతాలో 85,000 కోట్లు వేస్తా అంటున్నాడు. కనీసం సంచిపట్ట ఖర్చు కూడా ఆయనది కాదు, కేంద్రం ఇస్తుంది అంతా కూడా. అవి కూడా 85,000 కోట్లు నేను రైతులకు ఇచ్చాను. అదేవిధంగా ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన ద్వారా ప్రతి రైతుకు 3-4 నెలలకు ఒకసారి 2,000 అకౌంట్లు వేస్తాడు మోడీ గారు. ఈ మధ్యనే ఒక 20 రోజుల కింద ఆయన బటన్ నొక్కితే డైరెక్ట్ రైతుల అకౌంట్లో పడింది. మెసేజ్లు కూడా వచ్చాయి అందరికీ రైతులకు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఆయన బటన్ నొక్కుతారు, అది ఎప్పుడో 2-3 నెలలకు వస్తుంది, లేకపోతే ఇంతవరకు వేయలే. ఈ ఏదైతే ఈ 11వ విడత నిధులు రావాల్సిందో రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా అని పేరు పెట్టుకున్నాడు ఆయన. ఆ నిధులు ఇంతవరకు వేయలే. కానీ అంతా నేను కేంద్రం 6,000 ఇస్తే ఈయన 7,500 ఇస్తూ మొత్తం వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి 13,500 రూపాయలు నేను ఇస్తా అని చెప్పి ఈరోజు ఆయన బటన్ నొక్కుతున్నాడు. మళ్ళీ ఆయన చెప్పే లెక్కలో ఇది కూడా కలుపుతున్నాడు, కేంద్రం ఇచ్చింది కూడా. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో 50% కేంద్రం ఇస్తే 50% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది కూడా మొత్తం ఆయన నేను ఇచ్చినట్టు చెప్పుకుంటా ఉన్నాడు. ఇవన్నీ ఆయన సాక్షి పేపర్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి ఎన్ని కూడా కలుపుకొని చెప్పాడు. దాదాపు 2,40,000 కోట్లు, ఇంకో 2 లక్షల కోట్లు, దాదాపు 450 కోట్లు నేను ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటిల రాజకీయం. రైతులను మభ్యపెట్టడం, అదేవిధంగా మహిళలను మభ్యపెట్టడం. ఆసరా, వైఎస్ఆర్ ఆసరా అని మొన్న బటన్ ఎక్కాడు 1 నెల కిందట, ఇంతవరకు కూడా డబ్బులు వల్ల 2 నెలలు అయింది బటన్ నొక్కాడు, డబ్బులు వల్ల ఎవరికి. అటు ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ రైతులను, మహిళలను, యువకులకు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. ఎక్కడా లేదు క్యాలెండరు. ఆయనకుంది రోజు ఒక క్యాలెండర్ పెట్టుకొని ఒక పేపర్, ఒక డేట్ చెప్పడం, ఈరోజు ఎంత అమౌంట్ నా ఖాతాలోకి వచ్చింది, అక్రమధనం, అది చూసుకుంటాడు ఆయన క్యాలెండర్లో. కాబట్టి 1,000 కోట్లు, ఈరోజు లక్షల కోట్లు ప్రజాధనాన్ని ఆయన అవినీతి రూపంలో దోచుకోవడం. ఈరోజు అందరూ అంటూ ఉంటారు పులివెందుల ప్రాంతంలో ఇడుపలబాయిలో పెద్ద ముందు మన రైతులు ధాన్యాన్ని అవి చెడిపోకుండా, అవి దచ్చకుండా ఒక పాత్రలు తీసేవాళ్ళు. పాత్రలు తీసి దాంట్లో ధాన్యాన్ని నిల్వ చేసుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే వెసులుబాటు రైతులు చేసుకునేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాత్ర తీసి ఆ డబ్బంతా ఇడుపులబాయిలో దాచాడు. ఇప్పుడు ఎన్నికల్లో తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అంతా కూడా ఓటుకు 2,000, 3,000, 5,000 ఇచ్చి మళ్ళీ ప్రజలను డబ్బుతో ఓటు కొని మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ లక్షల కోట్లు సంపాదించాలని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన నరేంద్ర మోడీ గారు దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా ప్రతి వ్యక్తికి 5 రూపాయలు బియ్యం 5 కేజీలు ఉచితంగా ఇస్తున్నాడు ఈరోజు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా 5 లక్షల వరకు వైద్య బీమా ఈరోజు నరేంద్ర మోడీ గారు అందజేస్తూ ఉన్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పేరు మార్చేశాడు. కేంద్రం డబ్బులు ఇచ్చేది,
పేరు మాత్రం ఆయన. ఈరోజు చెప్పారు ఇందాక అమృత స్కీమ్లో భాగంగా ఈరోజు 150 కోట్ల రూపాయలు గత మా వెంకయ్య నాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేస్తే ఆ నిధులను ఇంతవరకు కూడా ఖర్చు పెట్టి ఆ పథకాన్ని పూర్తి చేసే దమ్ము ధైర్యము ఈ రాచమ్మలకు లేదు. డబ్బులు ఇచ్చింది కేంద్రం. ఇంతటి అసమర్థ ఎమ్మెల్యే ఈరోజు మాఫియా లాగా ఈ ప్రొద్దుటూరు అంటే చాలా విలక్షణమైన పట్టణం. ఈరోజు రెండవ బాంబే ఏదంటే దేశంలో అందరు చెప్తారు ప్రొద్దుటూరు అని. ఈరోజు ప్రశాంతమైన వాతావరణం కడప జిల్లాలో ప్రొద్దుటూరులోనే ఉండేది. గతంలో పెద్ద ఆయన 25 ఏళ్ళు దాదాపు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఈ ప్రొద్దుటూరులో పరిపాలన చేసినప్పుడు ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లేదు. ఇక్కడ కూడా ఆయన హత్యా రాజకీయాలు ఎప్పుడూ ప్రోత్సహించలే. ఈరోజు ఎమ్మెల్యే వచ్చినాక ఒక బీసీ వ్యక్తిని బావమర్ది అందరూ కలిసి ఈరోజు చంపేసి నాటకాలు బూటకాలు ఆడే పరిస్థితి మనం చూస్తున్నాం. నందయ్య సుబ్బయ్య గారు ఈరోజు బీసీ కమిషన్ మా గొర్రె శ్రీనివాస్ గారు బీసీ కమిషన్కి దాన్ని తీసుకెళ్తే అక్కడ మా కమిషన్ సభ్యులు కూడా వచ్చి ఈరోజు అదేవిధంగా రాజుపాలెం మండలంలో పెద్ద స్వామి ఉన్నాడు ఒక ఆయన మా మండల అధ్యక్షులు, ఆయన మీద కూడా అనేక విధాలుగా దాడులు చేసి పాపం 3 నెలలు ఆయన రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. అనేక కండలు కోసినారు. ఆ రోజు బీసీ సోదరులందరి మీద ఆ గ్రామం మీద దాడి చేసి వారందరినీ కూడా హత్యాయత్నం చేసి దాదాపు చావు బతుకుల నుంచి బయటకు వచ్చిన పరిస్థితి మేము చూసాం. కాబట్టి ఈ విధంగా అరాచక పాలన ఈ ప్రొద్దుటూరులో ప్రశాంతమైన వాతావరణం, వ్యాపారస్తులకు విడిదిగా ఉండే ప్రొద్దుటూరు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే ప్రొద్దుటూరులో ఈరోజు ఇటువంటి దుర్మార్గుడైన ఆయన కూడా మా ప్రాంతానికి చెందినవాడే, సింహాద్రిపురం మండలం పైడిపాలెం. ఆ నుంచి వచ్చి ఈయన మాకు పులివెందులకు ముందే చెడ్డ పేరు ఉంటే ఈయన ప్రొద్దుటూరులో కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి ఈరోజు ప్రొద్దుటూరు ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగిస్తూ నాశనం చేసే దిశగా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈరోజు ఏదైనా అభివృద్ధి ఒక్క స్కీమ్ అనేది తెచ్చాడా, కేంద్రం ఇచ్చింది అంతో ఎంతో నేను చేసిన అని చెప్పుకుంటూ ఈరోజు ఒక స్కీమ్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాడు నేడు అని చెప్పి. అంటే పాఠశాలను అభివృద్ధి చేయాలా, అదేవిధంగా ఆసుపత్రులు అభివృద్ధి చేయాలని చెప్పి నాడు నేడు అంటే ముందు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి చూపించాలనుకున్నాడు ఆయన. అదంతా కూడా బూటకమే. అది కూడా కేంద్ర ప్రభుత్వము సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా నిధులు మంజూరు చేస్తే ఆ పాఠశాలల్లో రంగులు కొట్టి, అది కూడా వైసీపీ రంగులు కొట్టాడు. గతంలో మళ్ళా హైకోర్టు అక్షింతలు వేస్తే దాన్ని మళ్ళా మార్చాడు. సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా 1000 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేస్తే తన రంగులు కొట్టుకొని ప్రచారం చేసుకోవాలనే యావతో వాటిని పూర్తి రంగులు కొట్టించి ఏదైనా టాయిలెట్స్ నరేంద్ర మోడీ గారు చెప్పారు ప్రతి స్కూల్లో ఖచ్చితంగా విద్యార్థినులు ఉంటారు, వారికి అసౌకర్యం కలగకుండా ప్రతి స్కూల్లో టాయిలెట్లు ఉండాలని, మరుగుదొడ్లు ఉండాలని, వాటన్నిటినీ సమగ్ర శిక్షా అభియాన్ నిధులతో వారు పూర్తి చేసి ఈరోజు కేంద్ర నిధులన్నీ కూడా సమగ్ర శిక్షా అభియాన్ నిధులన్నీ వాడి ఈరోజు ఏదో రంగులు కొట్టి ఏదో షో చేసి ఆయన అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటున్నాడు. అదేవిధంగా ఆసుపత్రులు అర్బన్ హెల్త్ మిషన్ ద్వారా, రూరల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్రం 1000 కోట్ల రూపాయల నిధులు ఇస్తే అవి కూడా నేను చేసినట్టు చెప్పుకుంటున్నాడు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే అనిమల్ హస్బెండరీ ఒక నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప స్కీమ్ తీసుకొచ్చారు, సంచార పశు వైద్యశాలని. దానికి ఒక్కొక్క యూనిట్కు దాదాపు 60 లక్షల వరకు నరేంద్ర మోడీ గారు ఇస్తారు. ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్కు అక్కడ ఉండే సిబ్బందికి మందులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దాని మీద కూడా ఆయన ఫోటో కాదు, వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకున్నాడు. నరేంద్ర మోడీ ఫోటో లేదు. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసా. ఈ విధంగా అనేక నాటకాలు ఆడుతూ ఈరోజు మరోసారి ప్రజలను అంటే నా అక్క చెల్లెమ్మలకు మేలు చేయకపోతే నాకు ఓట్లు లేదు అంటున్నాడు. ఎక్కడ కూడా చేయలే ఆయన, నరేంద్ర మోడీ చేసింది. ఇదంతా మనకు తెలియజేయాలి. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అందరం కూడా ఇవన్నీ కూడా విషయాలు ఉన్నాయి. ఒకటి రాజుపాలెం మండలంలో శనగలు పండిస్తారు రైతులు.
అది ప్రభుత్వం కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా సేకరించి 21 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. కానీ అది కూడా తనే ఇచ్చిన అని చెప్తాడు మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇటువంటి ప్రశాంతమైన ప్రొద్దుటూరులో ఈరోజు గుట్కా మట్కా కింగ్ ఎవరయ్యా చెప్పాలి అందరు కూడా. ఎమ్మెల్యే రాచ మల్లు కాదు ఆయన, రాచ ముల్లు. ప్రొద్దుటూరు పట్టణానికి రాచ ముల్లు ఆయన. ఒక ముల్లులాగా తయారైనాడు ఆయన ప్రొద్దుటూరు పట్టణానికి. గుట్కా మట్కా అయితేమి, క్రికెట్ బెట్టింగ్లు అయితేమి, నాటుసారా కూడా ఆయన కర్ణాటక నుంచి తెప్పించుకోవడం, ఇక్కడ ఏజెంట్లు పెట్టిన అమ్మడం అయితేనేమి, ఏదైనా చిన్న ఉద్యోగాల కోసం పాపం పేదలు పరితపిస్తారు, ఏదో ఒకటి బతుకుదే దొరుకుతుంది కదా అని. కానీ రాచమల్లు గారు దాన్ని కూడా వెలగట్టి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ కార్యకర్తలతోనే డబ్బులు తీసుకున్న సందర్భాలు అనేక మంది చెప్తూ ఉంటారు నాకు. పోతే ఆయన 2019 ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మా శ్రీనివాసులు గారు చెప్పినట్టు ఏదో అప్పులలో ఉండి డీజిల్ కూడా డబ్బులు లేక వేరే చేపదులు తీసుకునేవాడని నాతో కూడా చాలామంది చెప్తుండేవాళ్ళు. ఈరోజు ఆయన ఇల్లు కూడా అసంపూర్తిగా ఉండేది గతంలో. ఆయన ఇల్లంతా కట్టుకునేదానికి పూర్తి చేయడానికి డబ్బులు లేక అసంపూర్తిగా ఉండేది. ఈరోజు ఏదైతే ప్రభుత్వం మళ్ళీ 2019లో వచ్చిన దగ్గర నుంచి పెన్నమ్మ నదీ గర్భాన్ని చీల్చుతూ ఈరోజు నిజంగానే చాలా ప్రకృతి చూస్తూ ఊరుకుండదు. ఖచ్చితంగా ఆ శాపం అనుభవిస్తాడు. నదీ గర్భాన్ని చీల్చి ఈరోజు వేల ట్రిప్పర్లు ఈరోజు ఇసుకను దందా చేస్తూ, ఇసుక మాఫియా చేస్తూ ఈరోజు ఎంత అరాచకం. నిజంగానే పెన్నమ్మను చీల్చాడు ఆయన. నదీ గర్భాన్ని చీల్చి ఆయన ఇసుకను దోచుకున్నాడు, డబ్బులు సంపాదించాడు 1000 కోట్లు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈరోజు ఆ పాపం ఊరికే పోదు. ప్రకృతి ఖచ్చితంగా కళ్ళు తెరిస్తే పాతాళం లేకపోతాడు. ఒక సినిమా చూసాం మనం, సాక్ష్యం అని ఒక సినిమా ఉంటుంది. దాంట్లో పంచభూతాలతో ఆ విలన్ ఆడుకుంటాడు. ఖచ్చితంగా ఆ పంచభూతాల్లోనే ఆ విలన్ కూడా వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసిపోతారు. కాబట్టి రాజమౌళి కూడా ఆ శిక్ష తప్పదు. కాబట్టి ఏదైతే తన నాడు నేడు అనే స్కీము జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడో, రాజమౌళి గారు కూడా నాడు అట్లా ఉన్న ఇల్లును ఈరోజు ఇంద్రభవనం లాగా కట్టుకొని ఆ నాడు నేడు స్కీము ఈయన కోసం తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంద్రభవనం లాగా ఇల్లు కట్టుకున్నాడు ఈరోజు. కాబట్టి ఇటువంటి రాచం ముళ్ళుకు బుద్ధి చెప్పాలంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు. గతంలో ఎన్డీఏలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ చంద్రబాబు గారిని కూడా తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో పొత్తుతో ఈరోజు దాదాపు చూస్తే రాయలసీమలో కూడా గతంలో 52 సీట్లుంటే 49 మంది వైసీపీకి పట్టం కట్టారు. ఈరోజు రివర్స్ అయ్యే పరిస్థితి ఈరోజు కానొస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టుకథలు ఉండవు. ఈ అవినీతినంతా ఇంకా భూ కబ్జాల విషయం చెప్తే నేను ఇంకా మళ్ళీ ఒక అర్ధగంట మాట్లాడాలి. ఈరోజు ఎక్కడ చూసినా కడపలో ఒక టీం, అంజాద్ బాషా గారు డిప్యూటీ ముఖ్యమంత్రి, మేయర్ సురేష్ బాబు గారు ఒక పక్క, పొద్దుటూరులో రాచమల్లు వాళ్ళ బామర్దులు వాళ్ళ తమ్ముడు, మైదుకూరులో కూడా రఘురామరెడ్డి గారు ఏదో గతంలో సాత్వికుడు అనే పేరుండేది. కానీ ఈరోజు ఆయన కూడా భూ కబ్జాలకు అలవాటు పడినాడు. ఈరోజు 100 కోట్లు ఆయన కూడా సంపాదించాడు. కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఏ కూటమిని ఈరోజు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఈ 50 రోజులు కష్టపడి మన పెద్ద ఆయన్ను మళ్ళీ విజయ తీరాలకు చేర్చి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా ఈ అరాచక పాలనకు అంతం పలికేదానికి మనమంతా కూడా యుద్ధం చేయాలని చెప్పి వాళ్ళు సిద్ధమైతే మనం యుద్ధం మొదలు పెడదాం. ఖచ్చితంగా రాబోయే రోజులు మనం అందరం కూడా సమిష్టిగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఎన్డీఏ జిందాబాద్, ఎన్డీఏ జిందాబాద్, ఎన్డీఏ జిందాబాద్. ధన్యవాదాలు. ఎల్లారెడ్డి గారు, గొర్రె శ్రీనివాసులు గారు, బాలచంద్రారెడ్డి గారు, జయలక్ష్మి గారు, భోగా శివకళ్యాణి గారు, భాస్కర్ రెడ్డి గారు, నరేంద్ర గారు, రాఘవరెడ్డి గారు, అదే జనసేన అధ్యక్షులు వివేక్ బాబు గారు, పత్తి శివకళ్యాణ్ రెడ్డి గారు, జిలాని గారు, బాషా గారు, శంకర మురళి, సంజీవ్ గారు, ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరైన
అన్ని గ్రామాల నుంచి వచ్చిన సోదరులు సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇది రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ పార్లమెంటుకు, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఏదో ఒకసారి చూస్తాం అనే ఒక ఆలోచనతో మనమందరం ఓట్లేసి ఆయన గెలిపించి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన చేస్తున్న దందాలు, భూ కబ్జాలు, ఆయన లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఆస్తుల గురించి పెద్దలందరూ చాలామంది చెప్పినారు. కాబట్టి ఎన్నికలో నిజాయితీ పరులైన వాళ్ళను ప్రజలు ఎన్నుకునేటప్పుడు ప్రభుత్వం నీతివంతంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్ల రూపాయలు సిబిఐ విచారణ చేసి ఆయన మీద కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడం జరిగింది. మరి ఆయన 43,000 కోట్ల రూపాయలు ఎక్కడిది డబ్బు అంటే ప్రజలది. ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ, ప్రతి ప్రజాప్రతినిధి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ దోచుకునేదంతా ప్రజల డబ్బు, అది మన డబ్బు. ఆ డబ్బును దోచేసిన ఎవరిని కూడా మంచిదనాల్సిన అవసరం లేదనేది నా అందరికీ విజ్ఞప్తి. మరి ఎవరైతే నిజాయితీ పరులు ఉంటారో, నీతి పరులు ఉంటారో వాళ్ళకి అధికారం ఇవ్వగలిగితే ఈ దేశము, రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దుర్మార్గమైన వాడు. ఆయన తల్లిని, చెల్లిని కూడా దూరం పెట్టేసిన వ్యక్తి. మరి అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలన్నా, మరి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలనేది మీరందరూ ఆలోచించండి. ఈరోజు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ కలయిక జరిగిందని అంటే, ఇప్పుడు మనం ఈ కలయిక జరగకుండా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 కేసులుంటే 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా కోర్టుకు పోలే. మన మీద కేసులుంటే అట్లా సాధ్యమవుతుందా? కాబట్టి మనము బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక్క ఓటు కూడా చెల్లకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పదవీచ్యుతులు చేయాలని మరి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఎంతో మంచి ఆలోచనతో, దూరదృష్టితో వారందరూ కూడా కూటమి కట్టడం జరిగింది. కాబట్టి త్వరలో మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పదవీచ్యుతులు చేయాలనే ఈ 3 పార్టీల కలయిక మనకు ఇక్కడ జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆత్మీయ సమావేశంలో ఇంత పెద్ద ఎన్నికల్లో అందరితో కలిసి ముందుకు నడవాలనేది మా యొక్క అభిప్రాయంగా ఉండబడినప్పుడు, ఎక్కడెక్కడో చిన్నగా ఉండబడినప్పుడు మనమందరం కూడా సర్దుకొని ముందుకు పోవాలి. నేనేమి 25 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా 35 సంవత్సరాలు ఉండబడిన కాలంలో నేను నా వ్యక్తిగతాన్ని, నా నిజాయితీని గమనించి ఈరోజు ప్రొద్దుటూరు ప్రజలందరూ ఏ సర్వే నిర్వహించినా, ఏ యొక్క మన ఫోన్ సర్వే నిర్వహించినా కూడా వరదరాజు లేడీ కావాలని కోరుకునే దాని మీదనే నాకు టికెట్ వచ్చింది తప్పక, ప్రజలు నాకు టికెట్ ఇప్పించారు తప్పక ఎవరు నాకు లీడర్. ఒకసారి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, సార్ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగిన అంతే. దాని తర్వాత ఆయన విచారణ చేసుకుంటూ సర్వేలు ప్రారంభించినాడు. ప్రొద్దుటూరులో ఒక 7-8 సర్వేలు వచ్చిపోయినారు, ఒకరిది లేకుండా ఒకరు. వీళ్ళందరూ కూడా సర్వేలలో వాళ్ళందరూ కూడా నా పేరు చెప్పిన కారణంగానే, మరి ఫోన్ సర్వేలలో కూడా నా పేరు చెప్పిన కారణంగానే 72% సర్వేలో నా పేరు వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతికూలంగా ప్రజల ఆశీర్వాదంతో నాకు టికెట్లు వచ్చింది. ఏ లీడరు వెనకలేడు, ఎవరు నాకు వెనకలేరు. కాబట్టి నేను ఒకసారి కలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగిన నిజాయితీ పరులకు టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వేల ఆధారంగా టికెట్ ఇచ్చినారు. కాబట్టి నాకు ఇప్పుడు టికెట్ వచ్చింది. ఈరోజు గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజల్ని. ప్రజలకు మంచి పరిపాలన కావాలంటే, నిజాయితీ పరులైన ఎమ్మెల్యేలు కావాలంటే, మరి పొద్దుటూరు పట్టణం అభివృద్ధి చెందాలంటే నిజాయితీ పరులు కావాలా. ఇందాక చెప్పినాడు మన శశిభూషణ్ రెడ్డి గారు, డివైడర్లు పడగొట్టడము, సొరంగులు వేయడం. ఏంటి అభివృద్ధి చేసింది? నేను మంచినీళ్ళు ఇచ్చినానని చెప్తున్నాడు. 2019లో చంద్రబాబు నాయుడు, 2017లో చంద్రబాబు నాయుడు ఉండగా అమృత్ పథకం స్కీమ్ నేను శాంక్షన్ చేయించిన. నేను ఓవర్ హెడ్ ట్యాంకులకు పునాదులు వేసినాం. అప్పుడేదో పొద్దుటూరు పార్కులో ఏదో ఆయన ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలంటే
ఓఎమ్మ ప్రజల కోసం ఉపయోగించే పార్కులు ఓవర్ హెడ్ ట్యాంక్ కడతాడని చాలా గోల చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. చేసినాడు కదా అప్పుడు. మరి ఆయన ఇప్పుడు మళ్ళీ నేనే ఇన్ని మంచి నీళ్ళు ఇస్తానంటున్నాడు. ప్రతి మాటలోనూ అతను ఆత్మవంచన, అబద్ధాలు. ఇందాక చాలామంది బిడ్డలు చెప్పినారు, ప్రతి దానికి ఏ దేవుళ్ళు మిగిలిన ఎవరు లేరు. అటువంటి దుర్మార్గపోయిన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి ఎమ్మెల్యే మనకు ప్రొద్దుటూరులో ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పినారు, ఓటు చీలకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చాల. అది ఒక్కటేనా అదే అని చెప్పినాడు. మరి ఆయన సీట్లను కూడా తగ్గించుకున్నాడు. నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని చెప్పినాడు. ఈ రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గ పాలన పోవాలని ఆయన తెలుగుదేశం పార్టీతో కలుసుకున్న తర్వాత మన సెంట్రల్లోని ఆయనకున్న పలుకుబడి ద్వారా సెంట్రల్లో ఉండబడిన బీజేపీ పార్టీతో కూడా మాట్లాడి తెలుగుదేశం, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ యొక్క అందరూ కలిసి మనం ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కొలగొట్టాలనే ఒక మంచి ఆలోచనతో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. కాబట్టి 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా నిజాయితీ కలిగిన వ్యక్తులను, మీరు ఎవరైతే ప్రొద్దుటూరుకి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారో మీరందరూ కూడా ఆ వ్యక్తికి నేను వరదరాజు రెడ్డి గారికి ఓట్లేసి మీరందరూ మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ పొద్దుటూరు అన్ని రాజపాలెం మండలం, పొద్దుటూరు రూరల్ మండలం ఇక్కడ అంతా కూడా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరూ ఉంటారు. మనం ఏదో అందరినీ పిలవలేదని భేషజాలకు పోకుండా అందరూ కలిసికట్టుగా ఈ సంగ్రామంలో పాల్గొని ఈ పార్టీని గెలిపించి రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారిని అట్లే పవన్ కళ్యాణ్ కూడా మంచి పొజిషన్లో చూడాలనేది మాకు అభిప్రాయం ఉంది. ఆయన కూడా ఎలాంటి దురాశలకు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే ధ్యేయం అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం, బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దుర్మార్గ పాలన పోవాలంటే తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి రావాలా, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలా. మరి పార్టీలన్నీ కూడా వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం 5వ స్థానంలో ఉన్నాం. అవి ఈరోజు మిలిటరీలో మనం ఎప్పుడూ చైనా మనకు కాలు దూగుతాండేది, పాకిస్తాన్ దగ్గర ఉండి మన మీద కాలు దూగుతాండేది. అటువంటి కాలు దూగుతానేవాడు ఈరోజు భారతదేశం ఎక్కువ కన్నెత్తి చూడని పరిస్థితుల్లో భారతదేశం మిలిటరీ చూస్తున్నారు. కాబట్టి మనం అందరూ విజ్ఞులు, అందరూ కూడా బాగా ఆలోచన జ్ఞానం ఉన్న వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మనం అందరూ ఇది యొక్క కానుకగా అర్పించాలని మనం కోరుకుంటూ, మీరందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ దయచేసి బీజేపీ, జనసేన వాళ్ళకి నేను చెప్తున్నాను, ఏదో చిన్న పొరపాట్లతో మన కలయిక ఆగిపోకుండా ఇది ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.